కర్కాటక రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ చాలా అద్భుతం, ఆనందం, అమోఘం. ముఖ్యంగా శత్రుజయం. మర్కటే శమహోత్సాహ సర్వశోక వినాశక శత్రూన్ సంహారమాం రక్ష శ్రియం దశయ మే ప్రభో. ఎవరికైనా శత్రువులుంటే ఈ యొక్క శ్లోకాన్ని చదువుకుంటే చాలండి. శత్రువులు అనేవాళ్ళు మన దగ్గరికి రారు. పైకి నవ్వుతూ కనిపిస్తూ శత్రుత్వం చేసేవాళ్ళు కూడా మన జోలికి రారు. శత్రు విజయం జరిగి తీరుతుంది. రుణ సేకరణ కూడాను వీళ్ళకి బాగా ఉంటుంది. రుణాలు కావాలంటే బ్యాంకుకి వెళ్తే వెంటనే శాంక్షన్ చేసేస్తారు. అధికారుల నిర్లిప్తత ఉంటుంది వీళ్ళకి. కొద్దిగా అధికారులందరూ కూడా నిర్లిప్తతగా ఉంటారు. అనారోగ్య లక్షణాలు లేకుండా జాగ్రత్త పడాలి. ఔషధ సేవ చేయాల్సిన పరిస్థితి ఉంది. విదేశీయాన యోగం తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అధికంగా ధన వ్యయం ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల కుటుంబం కొరకు శ్రమ పడాల్సి వస్తుంది. కించిత్తు చికాకులు కూడాను కలుగుతాయి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ రీత్యా. అయితే వీటన్నిటినీ కూడా అధిగమించడానికి కొలవవలసినటువంటి దేవుడు రామాయణ మహా అంటూ ఆంజనేయ స్వామి వారి ధరించవలసినటువంటి దుస్తుల్లో సింధూరం కలర్ దుస్తులు కానీ హ్యాండ్ కర్చీఫ్ కానీ దగ్గర పెట్టుకోవడం చాలా మంచిది. ఏ పనికి బయలుదేరుతున్నప్పటికీ కూడాను శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అంటూ బయలుదేరినట్టయితే సర్వత్రా కూడాను శుభం చేకూరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కర్కాటక రాశి వారికి శత్రుజయం తప్పనిసరి. వివిధ రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు. ఇక సింహరాశి.